హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్కే నేచర్ వ్లాగ్స్. ఈరోజు మీకు నడికుడి శ్రీకాళహస్తి రైల్వేలో భాగంగా కనిగిరి రైల్వే స్టేషన్ యొక్క పూర్తి వీడియోని చూపించబోతున్నాను. నిన్నటితో స్టేషన్లోని అన్ని పనులు కూడా పూర్తి చేసుకొని అన్ని అడ్డంకులు కూడా అధిగమించి ఈ నెల జనవరి 30వ తారీఖున ట్రయల్ రన్ వేడుకు అధికారులు అయితే సిద్ధం చేశారు. ఈ ట్రయల్ రన్ పూర్తయిన వెంటనే త్వరలో కనిగిరి వరకు కూడా సాధారణ రైళ్ల రాకపోకలు జరగనున్నట్లు రైల్వే అధికారి అయినటువంటి రైల్వే డిప్యూటీ సిఈ బుద్ధయ్య గారు అయితే తెలియజేశారండి. ఇప్పుడైతే కనిగిరి రైల్వే స్టేషన్ యొక్క ముందు భాగం వైపు స్టేషన్ యొక్క చివరి వరకు కూడా ఒకసారి చూద్దామండి. ఎడమ వైపున కొన్ని కొత్త బిల్డింగ్లను అయితే నిర్మిస్తున్నారు. అవి అధికారులకు సంబంధించిన గెస్ట్ హౌస్ మరియు పార్సిల్ విభాగానికి సంబంధించిన బిల్డింగ్లను అయితే నిర్మిస్తున్నారు. ఇదేనండి కనిగిరి రైల్వే స్టేషన్ యొక్క చివరి వరకు కూడా ఈ యొక్క వీడియో చూస్తున్నారు కదా. ఇంతవరకు అయితే స్టేషన్ యొక్క చివరి భాగం అయితే ఎండ్ అవుతుంది. స్టేషన్ బయట ఆవరణలోని ప్రధాన నేమ్ బోర్డు యొక్క పెయింటింగ్ పనులు కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో అయితే పూర్తి చేశారండి. మరియు ఆవరణలోని ఫ్లోరింగ్ పనులు కూడా సిమెంట్ నిర్మాణంతో అయితే పూర్తయిందండి ఇక్కడ. దీంతో బయట వైపు ఉన్నటువంటి పనులు కూడా పూర్తయినవి. మరియు ఆవరణలోని గ్రీనరీకి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారు అధికారులు అయితే. ఆ పనులు కూడా పూర్తి చేస్తున్నారు త్వరగా. చూస్తున్నారు కదా, ఇప్పుడు కనిపిస్తున్నంత కూడా ఆ గ్రీనరీ అంతా కూడా ఏర్పాటు చేశారు. వాటిని కూడా పూర్తి చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది స్టేషన్ లోపలికి వెళ్ళడానికి ఏర్పాటు చేసినటువంటి మార్గం అండి ఇది. సైడ్ అయితే ఆ గ్రిల్స్తో కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ వర్క్ కూడా ఇక్కడ లోపలికి వెళ్ళడానికి. ఇదేనండి లోపలికి వెళ్ళేటువంటి మార్గం ఇది. ఇది బుకింగ్ కౌంటర్ వచ్చేటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఇటువైపునైతే ప్రయాణికులు కూర్చోవడానికి అయితే ఆ గ్రానైట్తో అయితే ఆ సిట్టింగ్ అంతా కూడా ఏర్పాటు చేశారు బుకింగ్ కార్యాలయం వద్ద. ఇటువైపునైతే బుకింగ్ కార్యాలయం కూడా పూర్తి స్థాయిలో అయితే పూర్తి అయిపోయింది. ఆ పనులు కూడా పూర్తయినవి. నిన్ననే ఇక్కడ బుకింగ్ కార్యాలయం అని చెప్పేసి తెలుగు, హిందీ భాషలో అయితే మాత్రం బోర్డులను అయితే పెట్టున్నారు. అవి కూడా పైన నిర్మించాల్సింది, ఫిక్స్ చేయాల్సింది. ఆ పనులు అయితే కొంచెం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తారండి. ఇది స్టేషన్ యొక్క లోపల భాగం వైపు. అధికారుల యొక్క భవనాల దగ్గర అయితే మాత్రం ఈ స్టేషన్ భాగం మొత్తం కూడా డ్రిల్స్ని అయితే బిగించారండి. ఆ డ్రిల్స్ బిగించడం ద్వారా స్టేషన్ మొత్తం కూడా ఎంతో కలగా ఉంది. చాలా అందంగా అయితే తయారైంది ఈ డ్రిల్స్ బిగించడం ద్వారా. ఇదైతే మరోవైపు లెఫ్ట్ సైడ్ ప్రాంతంలో ఈ డ్రిల్స్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఈ పనులు మొత్తం కూడా డ్రిల్స్కి సంబంధించిన పనులు మొత్తం కూడా కంప్లీట్ అయినవి. ఇది మనం ప్రధానంగా చూస్తున్నట్టు మొదటి ప్లాట్ఫారం అండి ఇది. ఈ మొదటి ప్లాట్ఫారం మధ్యలో కూడా చూస్తారు కదా, పట్టాల మధ్యలో ఆ పెయింటింగ్ కూడా వేస్తున్నారు వైట్ అండ్ రెడ్ కలర్లో. చూస్తున్నారు కదా, ఇక్కడైతే కంప్లీట్గా ఈ పనులు మొత్తం అయితే కంప్లీట్ అయినవి. ప్లాట్ఫారం మీద అయితే బార్డర్ కూడా వేశారండి పసుపు రంగులో. ప్లాట్ఫామ్ మొత్తం ఫస్ట్ ప్లాట్ఫామ్ మొత్తం కూడా పసుపు రంగులో బార్డర్ అయితే కూడా కంప్లీట్ చేశారు. ఈ విధంగా అయితే మొదటి ప్లాట్ఫారం మొత్తం కూడా కంప్లీట్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నది జనరల్ వెయిటింగ్ హాల్ అండి. ఇది సాధారణంగా వేచి ఉండు గది. దీని పక్కనే లేడీస్ వెయిటింగ్ హాల్ అని కూడా నిర్మించున్నారు, మహిళలు వేచి ఉండు గది. ఈ విధంగా అయితే పక్క పక్కనే రూమ్స్ అనేవి నిర్మించారండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏఎస్ఎం రూమ్ అండి. ఇక్కడ కూడా వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి పూర్తి స్థాయిలో అయితే. ప్రతి రూమ్ ముందు కూడా ఈ డ్రిల్స్ అనేది బారుగా అయితే నిర్మించున్నారు. దానివల్ల అయితే స్టేషన్ మొత్తం కూడా చాలా అందంగా తయారైంది. ఇక్కడ మనం చూస్తున్నది ఈ పోల్కి అయితే మొదటి ప్లాట్ఫారం పైన కనిగిరి అని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అయితే నేమ్ బోర్డు అయితే పెట్టున్నారండి. ఈ విధంగా అన్ని పోల్స్కి కూడా పెయింటింగ్స్ అయితే కంప్లీట్ చేశారు. కింద వచ్చేసి బ్లూ రంగులో, పైన వచ్చేసి వైట్ రంగులో వేస్తున్నారండి. స్టేషన్ మొత్తం కూడా వర్క్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి, ఏమైతే పెండింగ్ లేవు. ఇక్కడ మీరు గమనిస్తే అండి, ఈ ట్రాక్టర్ ద్వారా అయితే ఎయిర్ పంపింగ్ ప్రెజర్ని అయితే చేస్తున్నారండి. ఆ ప్రెజర్ ద్వారా వచ్చేటువంటి గాలి ద్వారా ఈ స్టేషన్ ఆవరణలోని లోపల వైపు ఉన్నటువంటి ఈ ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఎంతో పరిశుభ్రంగా అయితే చేస్తున్నారు. ఎందుకంటే రేపు 30వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ట్రయల్ రన్ కోసం రైల్వే అధికారులు మరియు రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అందువలన ఈ స్టేషన్ మొత్తం కూడా ఎంతో నీట్గా అయితే చేస్తున్నారండి. ఇక్కడ కానీ చూస్తున్నారు ఓఎఫ్సి రూమ్ అని కూడా నిర్మించున్నారు. ఇక్కడ కూడా పనులు అయితే కంప్లీట్ అయిపోయినవి. ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో నీట్గా అయితే
చేస్తున్నారండి అధికారుల సమక్షంలో. ఇదంతా కూడా ఎంతో పరిశుభ్రంగా స్టేషన్ ఆవరణ మొత్తం కూడా లోపల వైపు మొత్తం బయట వైపు మొత్తం కూడా ఎంతో నీట్గా అయితే చేస్తున్నారు. నేను చూసిన స్టేషన్లలో అండి దర్శి, పొదిలి అన్ని స్టేషన్లలో కూడా కనిగిరి స్టేషన్ మాత్రం అన్నిటికంటే కూడా చాలా బాగుంది వాస్తవంగా నిజం చెప్పాలంటే. ఈ స్టేషన్ నిర్మాణంలో కానీ వర్క్స్లో కానీ ఈ కనిగిరి వర్క్ మాత్రం ఎక్కడైతే అధికారులు అయితే కాంప్రమైజ్ కాలేదు, చాలా హైజీనిక్గా అయితే ఈ స్టేషన్ మొత్తం తీర్చిదిద్దారండి. చూశారు కదా, ఈ షెడ్ చివరిలో కూడా కనిగిరి అని 3 భాషల్లో అయితే ఆ పెయింటింగ్ వర్క్స్ కూడా రాస్తున్నారు. గతంలో కూడా మీ వీడియోని చూపించాను. ఒకసారి ఇటువైపుని చూస్తే ఈ ట్రాక్ని సరి చేయడానికి, ట్రాక్ మధ్యలో వేసినటువంటి ఈ కంకరను సరి చేయడానికి, స్లీపర్స్కి మధ్యలో ఈ కంకరను సరైన విధంగా సిట్టింగ్ చేయడానికి ఈ వైబ్రేటెడ్ ట్రాక్ క్యాంపింగ్ కోచింగ్ మిషన్ అయితే మన రైల్వే స్టేషన్లోకి వస్తుందండి. కనిగిరి రైల్వే స్టేషన్లో ఉంది. ఇప్పుడే ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే స్టేషన్లోకి ఎంటర్ అయింది ఆ మిషన్ అనేది. అది ఏ విధంగా అయితే ఈ ట్రాక్ సంబంధించినటువంటి పనులు చేస్తుందో అనేది మనం ఒకసారి ఆ దృశ్యాలను కూడా గమనిద్దాము, చూద్దాము. స్టేషన్లోకి అయితే ఈ మిషన్ అనేది చేరుకుందండి. ఒకసారి ఈ కోచ్ మీద అసలు ఏమని రాస్తున్నారు అనేది మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ చూస్తే మొదటి నుంచి చూస్తే క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మిషన్ స్టాఫ్ అని రాస్తున్నారండి. ఇక్కడ క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మిషన్ స్టాఫ్ అని రాస్తున్నారు. స్టేషన్ నుంచి మళ్ళీ ఈ మిషన్ అయితే తిరిగి పోలవరం గ్రామం వైపు అయితే వెళ్తుందండి. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి ఆ రైల్వే సంబంధించిన అధికారుల యొక్క బోగి దీనికి అటాచ్ చేస్తున్నారు. ఆ బోగీని అయితే పోలవరం గ్రామం వద్ద అక్కడ ఆపేసేసి మళ్ళీ తిరిగి మిషన్ వరకు మాత్రమే స్టేషన్ వైపు వస్తుంది. ఎందుకంటే ఆ బోగి ఉంటే వెనకాల ఉంటే ఈ వర్క్ అనేది సాగించడం కుదరదు. కావున ఆ బోగిని మాత్రం అక్కడనే వదిలేసేసి తిరిగి ఓన్లీ మిషన్ వరకు మాత్రమే ఈ స్టేషన్ వైపుకి మళ్ళీ తిరిగి వెళ్తుంది. చూస్తున్నారు కదా ఆ దృశ్యాలను కూడా. ఆ బోగిని అయితే అక్కడ వదిలేసింది, మళ్ళీ ఒట్టి మిషన్ వరకు మాత్రము స్టేషన్ వైపు బయలుదేరింది. స్టేషన్ వైపుకి అయితే తిరిగి చేరుకుందండి. చూస్తున్నారు కదా, స్టేషన్ వద్దకైతే చేరుకుంది. ఇప్పుడైతే ఆ యొక్క మిషన్ యొక్క పనితనం చూస్తున్నారు. ఏ విధంగా అయితే స్లీపర్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ కంకరని మొత్తాన్ని కూడా లోపల వైపు కూడా బాగా చొచ్చుకునే చేసి ఎక్కడ కూడా గ్యాపులు లేకుండా అయితే చేస్తుందండి ఆ వైబ్రేషన్ ద్వారా. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్లీపర్స్ అనేవి సిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ట్రైన్ వచ్చినప్పుడు కూడా ఆ ట్రాక్లను కదలకుండా, కింద స్లీపర్స్ కదలకుండా, కంకర అనేది కదలకుండా స్టాండర్డ్గా అయితే చేయడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఈ యొక్క మిషన్ యొక్క ప్రత్యేకత ఆ కంకర్ని, ఆ స్లీపర్స్ని, ఆ ట్రాక్ అంతా కూడా సిట్టింగ్ కరెక్ట్గా ఉండే విధంగా కోసం ఈ మిషన్ పని అయితే వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ కూడా ఈ రోజుకి పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు మొత్తం కూడా ఈ విధంగా ఆల్రెడీ మొత్తం గార్లపేట స్టేషన్ వరకు ఇదివరకు గతంలో చేస్తున్నారు. మరి 30 తారీఖున ట్రయల్ రన్ ఉండడంతో అధికారులు అయితే ఈ ట్రాక్ సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా, అన్ని పనులను కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తున్నారు. దాని భాగంలోగానే ఈ మిషన్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఆ పెండింగ్ పనులు కూడా మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఈ పనులు వర్క్ అంతా కూడా ఈరోజు సాయంత్రానికి మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చాలా దగ్గరగా కూడా మీరు గమనించవచ్చు. మిషనరీ ఏ విధంగా అయితే లోపలికి ఆ స్లీపర్స్ మధ్యలో లోపలికల్లా పోయేసి ఆ వైబ్రేషన్ చేస్తుంది. దానివల్ల ఈ ట్రాక్ అనేది పటిష్టంగా ఉంటుందండి. ఆ పటిష్టత కోసమే ఈ వర్క్ అంతా జరుగుతుంది. రేపు మరి ట్రయల్ రన్ వచ్చినప్పుడు మరి అధికారులు ఈ ట్రాక్ సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఈ మిషన్ ద్వారా అయితే ఈ ట్రాక్ మొత్తం కూడా ఈ విధంగా సరి చేస్తున్నారు. ఈ విధంగా అయితే ఈ మిషన్ ద్వారా పోలవరం గ్రామం వద్ద నుండి కూడా గార్లపేట రైల్వే స్టేషన్ వద్ద వరకు కూడా ఈ ట్రాక్ పనులు అనేవి మొత్తం కూడా కంప్లీట్ చేస్తున్నారండి. ఇవంతా కూడా మళ్ళీ రేపు 30 తారీఖు జరుగుతున్నటువంటి ఈ ట్రయల్ రన్ కోసం ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా మళ్ళీ ఒకసారి కూడా ట్రాక్ చెకింగ్ అయితే చేస్తున్నారు. దీని ద్వారా సరి చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ యొక్క వీడియో దృశ్యాలండి, ఆ మిషన్ యొక్క దృశ్యాలు. ఈ విధంగా ఒకవైపున పనులు జరుగుతుంటే మరోవైపున ఇక్కడికి చేరుకున్న గూడ్స్ ట్రైన్ ద్వారా ఇక్కడ స్టోరేజ్ చేసినటువంటి కంకరను జేసీబీల ద్వారా ఈ ట్రైన్లోనికి లోడింగ్ చేసి పోలవరం గ్రామం వద్ద నుండి గార్లపేట స్టేషన్ వరకు కూడా ట్రాకుకు ఇరువైపులా ఈ కంకరను అయితే పోయడం జరుగుతుందండి. దీని ద్వారా కనిగిరి స్టేషన్ వరకు వద్ద కూడా
ఈ ట్రాక్ పనులకు సంబంధించినటువంటి వర్క్ మొత్తం కూడా పెండింగ్ ఉన్నటువంటి కూడా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారండి, జేసీబీలతో అయితే ఈ ట్రైన్లోనికి ఆ కంకర్ని అయితే లోడింగ్ చేస్తున్నారు. పట్టాల మీద ఉన్నటువంటి ట్రైన్లోనికి కంకర్ని అయితే లోడింగ్ చేస్తున్నారు. ఈ విధంగా అయితే కంకర్ని అయితే లోడింగ్ చేసి ట్రాక్ ఇరువైపులు అయితే మొత్తం పోస్తారండి. దాంతో నేటితో ఇక్కడికి ట్రాక్కు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా పూర్తవుతాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది కలగట్ల మార్గంలో నిర్మించినటువంటి అండర్ పాస్ బ్రిడ్జి అండి. దానికి సంబంధించిన పనులు కూడా మీకు చూపించబోతున్నాను. ఈ మధ్యనే ఈ అండర్ పాస్కి సంబంధించినటువంటి పనులు మొత్తం కూడా కంప్లీట్ అయినవి. కంప్లీట్ చేసుకొని ఇక్కడ రాకపోకలు కూడా సాగిస్తున్నారండి. మొత్తం కూడా ఫ్లోరింగ్ సంబంధించిన పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. బ్రిడ్జికి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ చేసి ఈ బ్రిడ్జిని కూడా ఓపెన్ చేశారండి. ఒకసారి ఈ అండర్ పాస్ కింద నుంచి కూడా మనం వెళ్ళి ఒకసారి గమనిద్దామండి ఏ విధంగా ఉందనేది. అటువైపుకి వెళ్ళి ఒకసారి గమనిద్దాము. ఇక్కడైతే పెండింగ్ అనేది ఏం లేదండి, మొత్తం కంప్లీట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ అండర్ పాస్ కూడా ఓపెన్ చేసి రాకపోకలు అనేది సాగుతున్నాయి, చూస్తున్నారు కదా. బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు కూడా ఏమీ పెండింగ్ లేవు, అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే కనిగిరి రైల్వే స్టేషన్కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఇదండి. ఈ కలగట్లకు వెళ్ళేటువంటి మార్గంలో నిర్మించినటువంటి అండర్ పాస్ బ్రిడ్జి చూశారు కదా ఫ్రెండ్స్. ఈరోజు నా వీడియోని మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వీడియోతో వస్తానని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నా వీడియోని చూస్తున్న వారు కొత్తగా ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి.